నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ విగ్రహానికి సైతం అటల్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించిన నరేంద్ర మోదీ మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అంతిమ యాత్రలో పాడమోసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య గొడవ, పరస్పరం ఒకరిపై మరొకరు దాడి, ఆందోళనలో ప్రజలు. ఆంధ్రాలో కూటమి గెలుపు, యూకేలో ఆంధ్రుల సంబరాలు. పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. పలువురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో ఐహలట్టు ప్రకటించారు. అయితే ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి, ఢిల్లీలోని సైతం అటల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ యుద్ధ స్మారకం వద్దకు వెళ్లి పుష్పగుచ్చముంచారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మొయిల్కొల్పి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వంగా సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. అక్షర సూర్యుడు, మీడియా మొఘల్, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామోజీ ఫిలిం సిటీ ఆవరణలోని స్మృతివనంలో దహన సంస్కారాలు నిర్వహించారు. రామోజీరావు కుమారుడు ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ తండ్రి చితికి నిప్పండించారు. అంతకుముందు ఫిలిం సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయం మీదుగా స్మారక కట్టడానికి చేరుకుంది. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. స్మృతివనం వద్ద నివాళులర్పించిన అనంతరం రామోజీరావు పాడమోశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యంలు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కుళ్లు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దర్శనం అనంతరం మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ ధర్మారెడ్డి లాంటి నిరంకుశ అధికారిని నేను ఎక్కడా చూడలేదని విమర్శలు చేశారు. త్వరలోని ఆయన వెళ్లడమో మేం పంపడమో జరుగుతుందన్నారు. అధికారి అనే వ్యక్తి ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలని తెలియజేశారు. తప్పుడు నిర్ణయం తీసుకుని అందరినీ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. టీటీడీ వ్యవస్థను ధర్మారెడ్డి భ్రష్టు పట్టించారని, దేవుడు శిక్ష విధించిన ఆయన తీరు మారలేదన్నారు.
అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ డాక్టర్గా సేవలందిస్తున్న నాకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని తెలిపిన ఆమె సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఓట్లు వేసి నన్ను గెలిపించారన్నారు. అభివృద్ధి చేస్తూ ప్రజాసేవకు అంకితమవుతామన్నారు. ఒక నిర్ణయం, తప్పుడు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరిని కూడా వేధించాడు. దేవుడు చూసేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. మరి గతంలో శ్రీనివాసరాజు వరకు మేము ఎప్పుడు లెటర్లు ఒక నెలకో 2 నెలలకో లెటర్లు పంపిస్తే దాన్ని హానర్ చేసేవాళ్ళు, ఎక్స్ బోర్డు మెంబర్గా, ఎక్స్ ఎమ్మెల్యేగా. ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత వాటికంతా తిలోదకాలు ఇచ్చి ఒక నిరంకుశత్వం, మరి పైన వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నిరంకుశంగా ఉన్నాడో ఈయన కూడా అదేవిధంగా ఈ యొక్క టీటీడీ వ్యవస్థని భ్రష్టు పట్టించేశాడు. ఇప్పటికైనా అతను కనువిప్పు కనగాల. దేవుడు ఒక పెద్ద శిక్ష వేశాడు ఆయనకి, అయినా కనువిప్పు కాల. ఈరోజు ధర్మారెడ్డి నాకు మంచి మిత్రుడే, మంచిగా బాగున్నాం నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు. కానీ ఆయన బిహేవియరు చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా ఈ తిరుమలకు పట్టిన శని ఎప్పుడు వదులుతుందో ధర్మారెడ్డితో వదిలిపోవాలా అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మంచి అధికారులను తీసుకొస్తాం. ఇక్కడ మంచి పరిపాలన, మరి ప్రజాప్రతినిధిని గౌరవించే అధికారులను కూడా చంద్రబాబు నాయుడు గారు నియమిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్గా నార్మల్ జీవితాన్ని కొనసాగిస్తున్న నన్ను ఒక యువతగా, మహిళగా ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారు నాకు శాసనసభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారు. అందరికీ అండగా ఉండి మా నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ అందరికీ, ప్రజలందరికీ సేవ చేస్తాను. శాంతి అలాగే అభివృద్ధిని రెండు జనాలకి పరిచయం చేస్తాను, అలాగే అభివృద్ధిని చూపిస్తానని తెలియజేస్తున్నాను. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి సహోదరి అడవివరం గ్రామ దేవతగా సత్తెమ్మ తల్లి మారేడమ్మ ద్వైవార్షిక పండుగను ఆదివారం మధ్యాహ్నం వైభవంగా నిర్వహించారు. భానుడి భగభగలను సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రహదారులన్నీ కిటకిటలాడాయి. అమ్మవారి శతకం పట్టు వద్ద పూజారి వంశీయులైన తొలుత సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు కర్రలు, ఈటలను గొడుగులుగా చేయగా దాని రక్షణలో పూజారి డప్పు వాయిద్యాల నడుమ శతకం పట్టు నుంచి బయలుదేరారు. గాంధీనగర్, తోటవీధి, రాజావీధి, సింహాచలం ప్రధాన కూడలి, ఆర్టీసీ కాంప్లెక్సు, పైడితల్లమ్మ ఆలయం, గోశాల కూడలికి చేరుకున్నారు. దారి పొడవునా భక్తులు పసుపు, కుంకుమలు కలిపిన జలాలతో అభిషేకాలు చేశారు. గోపాలపట్నం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మవారి సోదరిమణి మరిదిమాంబ సత్తెమ్మ తల్లి పండుగ ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ పండుగకి ఏంటంటే కాల నడకన చెప్పులు లేకుండా అమ్మవారిని ఎలాంటి గ్రహాలు దుష్టశక్తులు పడకుండా కర్రలతో అడ్డుకొని ఈ పండుగ నిర్వహిస్తారు. ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. అడివరం పులిమేర దగ్గర నుంచి పులిమేర దగ్గరికి వెళ్తున్నాం. సత్తెమ్మ తల్లి విగ్రహాన్ని ఆలయం వరకు వెళ్ళిన తర్వాత ఈ ఉత్సవం ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన పార్టీల మధ్య గొడవలు మాత్రం తగ్గడం లేదు. కూటమి గెలిచి 4 రోజులు కూడా గడవక ముందే టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య, పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని అపర్ణాదేవి ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యతలు మాకు కావాలని టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. పరస్పరం ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా ఇప్పటికే పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు పొడచూపాయి. పొత్తులో భాగంగా స్థానిక టీడీపీ నేత వర్మ తన సీట్ను త్యాగం చేసి పవన్ కోసం పనిచేశారు. పవన్ సైతం తన గెలుపును వర్మ చేతుల్లో పెడుతున్నానంటూ వ్యాఖ్యానించారు. అయితే పవన్ గెలిచిన తర్వాత ఎక్కడ కూడా వర్మ పేరు ప్రస్తావించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. అదే సమయంలో టీడీపీ నేత వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆలయ నిర్వహణ కోసం 2 పార్టీలు మళ్లీ గొడవ పడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడంతో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం వరకు తాడేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సామాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీర మహిళలు జనసేన నాయకులు పాదయాత్ర చేపట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. మరియు వీర మహిళలు అందరం కలిసి కేంద్ర కార్యాలయం నుంచి అమ్మవారికి కాలినడకతో మొక్కు తీర్చుకుంటున్నామని, ఈ మొక్కు తీర్చుకోవడానికి కారణం ఏంటంటే ఆయన అఖండ మెజారిటీతో గెలిచి ప్రజలకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆరోగ్యాలు ఇలాంటి పదవులు ఇంకా అధిరోహించాలని, ఇప్పుడు రాష్ట్రాన్ని వెళ్తున్నారు, రేపొద్దున కేంద్రాన్ని వెళ్ళేదాకా ఆయన ఇలాగే ముందుకు నడవాలని, అమ్మవారి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మేము కేంద్ర కార్యాలయం నుంచి మండల కమిటీ మరియు మా మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి వందలాది మంది కలిసి ఈరోజు పాదయాత్రగా అమ్మవారి దగ్గరికి వచ్చామండి. అమ్మవారి ఆశీస్సులు మా పార్టీకి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకి జనసేన పార్టీ తరపు నుంచి ఇలా ప్రజలకు సేవలు అందించడానికి మేము ఇలాగే ముందుకు నడుస్తూ మా నాయకులను నడిపిస్తూ ఉండాలని కోరుకుంటాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. వీర మహిళలు 50 మంది దాకా ఉన్నారండి. కార్యకర్తలు నాయకులు 50 మంది, మొత్తం 100 మందితో బయలుదేరాం. నడవలేని వారు బళ్లతో వచ్చేసి ఉన్నారు. అందరూ నడవలేకపోయారు, మధ్యలో ఆగిపోవడం. ధర్మంతో విజయం, పొత్తుదే గెలుపు, పీఠమిదే కూటమిదే పీఠం అనే ఏకైక నినాదంతో ఈ రోజున కూటమి ఏదైతే 164 స్థానాల్లో అందుకోలేనంత విజయాన్ని అలాగే ఆకాశమంత విజయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే పిఠాపురంలో కూడా 70,000 మెజారిటీతో గెలిపించడం జరిగింది. దీనికి అనుకున్న విధంగా మా వీర మహిళలు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి దుర్గమ్మ గుడికి ఉదయం 7 గంటలకు బయలుదేరి మేము ఇప్పటికి మధ్యలో ఆగుతూ ఈ సమయం చేరుకున్నాము. ఆయన భారీ మెజారిటీతో గెలిస్తే ఆయన దుర్గమ్మకి చీర, సార, పూలు, పళ్ళు ఇచ్చామని వీర మహిళలు ఒప్పుకోవటం. అదేవిధంగా ఆయన గెలిచిన వెంటనే ఈ రోజున 100 కొబ్బరికాయి అలాగే మా వీర మహిళలందరం కూడా అక్కడి నుంచి బయలుదేరి దుర్గమ్మ వరకు కూడా పాదయాత్రతో మేమందరం వందలాదిగా తరలి రావడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మేము అనుకున్న రీతిలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా అత్యున్నత పీఠంలో కూర్చుంటారని మేమందరం ఆశిస్తున్నాము. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ పెరగాలో కాదు, ఎక్కడ తగ్గాలో అనే తన నినాదాన్ని తనే రుజువు చేసి 24 సీట్ల నుండి 21 సీటుకి తీసుకున్నా కూడా 21 సీట్లు కూడా అత్యధిక భారీ మెజారిటీతోటి గెలిచి కూటమిని కూడా గెలిపించి అందరూ 70,000 మెజారిటీతోటి పవన్ కళ్యాణ్ గెలిపించినందుకు పిఠాపురం వాస్తవులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తాను 21 సీట్లకి 21 సీటు వచ్చినందుకు గాను నేను పార్టీ ఆఫీస్ నుండి దుర్గగుడి వరకు పాదయాత్ర చేద్దామని అనుకొని పాదయాత్ర చేస్తున్నాము. ఈ చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ మనకి రాజధాని అనేది లేదు ఇప్పటి వరకు. మీ రాజధాని ఎక్కడంటే ఆంధ్ర వాళ్ళు చెప్పుకునే పరిస్థితి అయితే లేదు. వీళ్ళ ఆధ్వర్యంలో మన రాజధాని బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. గిరిజనుల ఇలవెల్పు, ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరికలు తీర్చే కల్పవల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వెలిసిన మోదకొండమ్మ అమ్మవారి జాతర నేడు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గత నెలలో జరగవలసిన అమ్మవారి ఉత్సవం ఎన్నికల నిబంధనల కారణంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఉత్సవాలు వాయిదా వేసి నేటి నుంచి 11 మంగళవారం వరకు రాష్ట్ర స్థాయి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నేటి ఉదయం ఆలయం నుంచి అమ్మవారు పాదాలు శతకం పట్టు వద్ద జిల్లా కలెక్టర్ విజయ సునీత, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, భాగ్యలక్ష్మి, ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఉత్సవ కమిటీ జాతర ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ 3 రోజులు జరిగే అమ్మవారి జాతరకు మహోత్సవాలను ఉత్తరాంధ్ర, ఆంధ్ర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి భద్రత పటిష్టం చేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో శతకం పట్టు వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అమ్మవారిని భక్తులు కోరికలు కోరుకొని మొక్కులు తీర్చుకోవాలని సూచించారు. 3 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలను సందర్శకులు, భక్తులు విజయవంతం చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక వైసీపీ కార్యాలయం ఆవరణలో గొర్రెల పెంపకందారులు గొర్రెలకు మేత మేపుతున్నారు. ఓడలు బళ్ళవుతాయి, బండ్లు ఓడలవుతాయి అన్న సామెతను అక్షరాల నిజం చేస్తూ గొర్రెల పెంపకందారులు వైసీపీ కార్యాలయం ఆవరణలో గొర్రెలను మేపుతున్నారు. నిన్నటి వరకు దేదీప్యమానంగా వెలిగిన వైసీపీ కార్యాలయం నేడు వెలవెలబోయింది. ప్రజలు తాకిడి లేకపోవడంతో గొర్రెలను మేపుకుంటున్నట్లు గొర్రెల కాపరులు తెలిపారు. వైసీపీ ఓడిపోవడంతో పార్టీ కార్యాలయంపై దృష్టి తగ్గిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రలో కూటమి గెలుపు, యూకేలో ఆంధ్రుల తెలుగోళ్ల సంబరాలు. ఎన్ఆర్ఐ యూకే జనసేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలకు 21, 2 పార్లమెంటు స్థానాలకు 2 గెలుచుకోవడంతో యూకేలోని తెలుగు జన సైనికులు అందరూ ఒకచోట చేరి భారీగా సంబరాలు జరుపుకున్నారు. 2014 నుంచి ఎన్నో అవమానాలు పొందుతూ ఎందరితోనో మాటలు పడుతూ ఇలా 2024 రాజకీయంలో ఒక ఉప్పెనెల మరీ సునామీ సృష్టించిన పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటులో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తనను పవన్ కాదు సునామీ అంటూ అభివర్ణించారు. జన సైనికులకు ఇంతకు మించి ఆనందం ఏముంటుందని అన్నారు. యూకే నుండి మేము కూడా వచ్చి మా ఓట్లను ఉపయోగించుకోవడం, మా పవన్ గెలుపులో మా ఓట్లు కూడా ఉండడం మరింత ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పిల్ల పాపల నోట్లో పెడుతూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇక నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ పార్టీ ఏమైపోతుందో, పవన్ కళ్యాణ్ గారు ఇంత టైం స్పెండ్ చేశారు, ఇంత రకరకాల నానా గోతులు, శ్రీరెడ్డి అని, కత్తి మహేష్ అని అండ్ పోసాని మురళి రకరకాల నానా మాటలు అంటున్నారు. నేనే ఒక టైంలో పార్టీ తీసేస్తారేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ అందరినీ రాంగ్ ప్రూవ్ చేస్తూ ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్ లో 21 out of 21 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల అభివృద్ధి చంద్రబాబు పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుందని జాతీయ బీసీ ప్రజా సంక్షేమం రాష్ట్ర కార్యదర్శి కోసూరు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో జరిగిన బీసీల సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గంలోకి బీసీ వర్గానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడిని తీసుకోవడం ద్వారా ఉత్తరాంధ్రకు మరియు బీసీలకు పెద్దపీట వేశారన్నారు. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో వంశీకృష్ణ గారు గెలుపొందినందుకు గాను నా పూర్తి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. అలాగే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా ఎంపీగా ఎన్నికైనటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి మా బీసీ సంఘం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బీసీ సంఘం వాళ్ళకి చట్టసభల్లో ప్రత్యేక హోదాలు మరిన్ని కల్పించాలని కోరుకుంటూ వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. బీసీల అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో సాధ్యమని మేమందరం భావిస్తున్నామండి. మా సౌత్ నియోజకవర్గం కూడా బీసీ టైగర్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి అఖండ మెజారిటీ ఇచ్చాము. అదేవిధంగా రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎమ్మెల్యే 70.5% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో నెంబర్ 1. అదేవిధంగా ఈరోజు ఎవరైతే కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో, ఎర్రనాయుడు గారి అబ్బాయి కిరణ్ రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మంత్రి పదవి డైరెక్ట్గా క్యాబినెట్ హోదా ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారికి బీసీ ప్రజా వెల్ఫేర్ సంఘం తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన గతసారి కూడా ఎర్రనాయుడు గారికి అవకాశం ఇచ్చారు. మా ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం, మా ఉత్తరాంధ్ర బీసీలకి అవకాశం కల్పించారు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా కేబినెట్ హోదా కలిగిన కేంద్ర మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వడానికి అందువల్ల మేమందరం ఆనందిస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కోసూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మేము బహుశా రామ్మోహన్ నాయుడు గారు వైజాగ్ వచ్చినన్నే కోసూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా ఎంపీ ఎమ్మెల్యేలకి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి కూడా బీసీ సంఘం తరఫున మేమందరం కూడా సన్మానం కూడా చేయబోతున్నాం భారీ ఎత్తునని తెలియజేసుకున్నాం. యువతని ఎంతో బలోపేతం చేసి యువతని ఈ రాజకీయాల్లోని ముందుకు తీసుకెళ్లే విధంగా మోటివేట్ చేసి యువత ఓటింగ్ శాతం పెంచినందుకు ఈ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ ఉన్నతికి ఎంతో తోడ్పడుతున్న మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నామండి. అదేవిధంగా మా సౌత్ కాన్స్టిట్యున్సీ ద్వారా వంశీకృష్ణ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన
రామ్మోహన్ నాయుడు గారికి మంచి మంత్రి పదవి ఇచ్చినందుకు మేము ఎంతో శుభాభినందనలు తెలియజేస్తున్నాం. వీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం. రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ విగ్రహానికి సైతం అటల్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించిన నరేంద్ర మోదీ. మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అంతిమ యాత్రలో పాడమోసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య గొడవ, పరస్పరం ఒకరిపై మరొకరు దాడి, ఆందోళనలో ప్రజలు. ఆంధ్రాలో కూటమి గెలుపు, యూకేలో ఆంధ్రుల సంబరాలు. పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. నమస్తే.